అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 193, పర్ఫ్యూమ్ స్మెల్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫోన్లో తన తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న యువన్ అనుకోకుండా తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ నిలబడి ఉన్న అక్షయ్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే బెడ్ పై నుంచి లేచి కూర్చుంటూ, డాడీ నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు. ఆలోచనలో ఉన్న యువన్ తన తండ్రి అక్కడికి ఎప్పుడొచ్చాడో కూడా గమనించలేదు. అప్పుడు అక్షయ్ నవ్వుతూ బెడ్పై యువన్ పక్కనే కూర్చొని, ఇప్పుడే స్టడీ రూమ్లో నా పని అయిపోవడంతో నువ్వు నిద్రపోయావో లేదో చూద్దామని ఇటు వచ్చాను. కానీ నువ్వు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు యువన్ కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా తల దించుకొని, నేను మమ్మీతో మాట్లాడినని డాడీకి తెలిసిపోయిందా అనుకుంటూ కొంచెం భయంగా కళ్ళెత్తి అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ నవ్వుతూ తన వైపే చూస్తూ ఉండడంతో, నేను ఇప్పుడే నిద్రపోతున్నాను డాడీ, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఆ మాటకు అక్షయ్ చిన్నగా నవ్వి యువన్ తలపై నిమిరి, సరే త్వరగా నిద్రపో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అక్షయ్ గది దాటి బయటకు వెళ్ళగానే అప్పటిదాకా భయంగా చూసిన యువన్ దీర్ఘంగా నిట్టూర్చి వెంటనే వెనక్కి వాలాడు. ఇంతగా ప్రేమించే తన తండ్రి తన తల్లితో ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడో, మమ్మీ తన గురించి డాడీ దగ్గర ఎందుకు మాట్లాడవద్దని చెప్పిందో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో యువన్కి అర్థం కాలేదు. ఆ గందరగోళం మధ్య ఆలోచనలతోనే యువన్ నిద్రలోకి జారుకున్నాడు. తన రూమ్లోకి వెళ్ళిన అక్షయ్ నీట్గా ఫ్రెష్ అయి వచ్చి బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నాడు. అర్ధరాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గేట్ బయట త్రిపాఠి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్షయ్ నెమ్మదిగా ఇంట్లో నుండి బయటకు వచ్చి త్రిపాఠి దగ్గరకు వెళ్ళాడు. చీకటిలో కలిసిపోయేలా డ్రెస్ వేసుకున్న అక్షయ్ని చూసి త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోయి, బాస్ దొరికిపోకుండా ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్లున్నారు అని అనుకొని మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ, సార్ ఇక బయలుదేరొచ్చా అని అడిగాడు. అక్షయ్ అని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. త్రిపాఠి కారు స్టార్ట్ చేశాడు. రాత్రి 12 గంటలు అవుతూ ఉండగా స్నేహ ఉన్న ఇంటి ముందు కారు దిగాడు అక్షయ్. అప్పటికే అక్కడ ఉన్న అక్షయ్ మనుషులు విజయ్ భోజనంలో అతనికి తెలియకుండా స్లీపింగ్ టాబ్లెట్స్ కలపడంతో విజయ్ అవుట్ హౌస్లో గాఢ నిద్రలో ఉన్నాడు. దాంతో అక్షయ్ ఆ ఇంటికి తానే ఓనర్ లాగా దర్జాగా లోపలికి వెళ్ళి డైరెక్ట్గా స్నేహ గది దగ్గరకు వెళ్ళాడు. కానీ ఈసారి ఆమె డోర్ నాబ్ లోపల నుండి ప్రెస్ వేసి ఉండడంతో అక్షయ్కి డోర్ ఓపెన్ అవ్వలేదు. అది చూసి అక్షయ్ నవ్వుకుంటూ, నాకు తెలుసు నువ్వు ఒక రోజు పొరపాటున డోర్ వేయడం మర్చిపోయావు, కానీ రెండో రోజు వేయకుండా ఉండవు కదా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆల్రెడీ నీ డోర్కి డూప్లికేట్ కీస్ కూడా చేయించుకున్నాను అని మనసులోనే అనుకుంటూ వెంటనే తన పాకెట్లో నుండి డూప్లికేట్ కీ తీసి ఆ డోర్ లాక్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న స్నేహ వైపు చూసి ముందు రోజులాగే వెళ్ళి ఆమె పక్కనే పడుకొని ఆమెను నెమ్మదిగా కౌగిలించుకున్నాడు. స్నేహ ప్రెగ్నెంట్ కావడంతో అలసిపోయినట్లుగా గాఢంగా నిద్రపోతోంది. అది అక్షయ్కి బాగా అడ్వాంటేజ్ అయింది. పైగా నిద్రలో ఉన్న స్నేహ అక్షయ్ తనను తాకగానే అతని స్పర్శ కోసమే ఎదురుచూస్తున్నట్లు వెళ్ళి అక్షయ్ కౌగిల్లో ముడుచుకుపోయింది. అప్పుడు అక్షయ్ ప్రేమగా ఆమె ముఖం వైపు చూస్తూ, నీ పెదవులు మాత్రమే నన్ను కాదంటున్నాయి, కానీ నీ మనసు నీ శరీరం నన్ను కోరుకుంటూనే ఉన్నాయి అనుకుంటూ ఆమెను హత్తుకున్నాడు. ఆ రోజు మొత్తం అక్షయ్ కూడా వర్క్లో బిజీగా ఉండడంతో ఆమె పక్కన పడుకోగానే హాయిగా నిద్ర పట్టేసింది. ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనట్లుగా కౌగిలించుకొని పడుకున్నారు. తర్వాత రోజు ఉదయం 5 గంటలు అవుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాడు అక్షయ్. రోజు ఉదయాన్నే నిద్రలేచే అలవాటున్న అతనికి అనుకున్న టైంకి మెలకువ వచ్చింది. వెంటనే పక్కన ఉన్న స్నేహ వైపు చూశాడు. ఆమె ప్రపంచంతో సంబంధం లేనట్లు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అక్షయ్కి ఆమెను అలా చూస్తూ ఉంటే వదిలిపెట్టి లేవాలనిపించలేదు. కానీ తనను తాను బలవంతంగా ఆపుకొని అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పటికే త్రిపాఠి కారులో కూర్చొని అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
నిన్నటి రోజుతో పోలిస్తే అక్షయ్ ముఖం త్రిపాఠికి ఇవాళ కొంచెం నిరాశగా కనిపించింది. వెంటనే కార్ స్టార్ట్ చేసిన త్రిపాఠి కాసేపటి తర్వాత నెమ్మదిగా, బాస్, నాకు ఒక విషయం అర్థం కాలేదు అని అన్నాడు. పక్కనే ఉన్న సీట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్న అక్షయ్ అతని మాటలు విని కూడా కళ్ళు తెరవలేదు. కానీ అదేంటో అడగమన్నట్లుగా కేవలం అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి, బాస్, మీరు స్నేహ మేడం ఎక్కడుందో కనిపెట్టారు. ఆమెను వెంటనే వెనక్కి తీసుకువచ్చేస్తే మేడం ఇంట్లోనే ఉంటారు కదా, కానీ మీరిలా అంటూ సగంలోనే ఆగిపోయాడు. అతని ప్రశ్న విన్న అక్షయ్ మెల్లగా తల తిప్పి కళ్ళు తెరిచి త్రిపాఠి వైపు చూసి, మనం పట్టాల్సిన చేపలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అని ఏదో అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి ముందు కొంచెం ఆశ్చర్యపోయి అర్థం కానట్లుగా అయోమయంగా ముఖం పెట్టాడు. కానీ అంతలోనే అతనికి ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించింది. ముందుగా అతనికి అర్థమైన చేప పేరు ధాత్రి. ఆ యాంగిల్లో ఆలోచించిన త్రిపాఠి ఇంకేం మాట్లాడలేదు. తన బాస్ ఏం చేసినా దాని వెనుక ఒక రీజన్ ఉంటుందని అతనికి మరోసారి రుజువైంది. దాంతో ఇంకేం మాట్లాడకుండా కార్ని విల్లా వైపు పోనిచ్చాడు. కాసేపటి తర్వాత తెల్లవారుతుండగా నిద్ర నుండి మేల్కొంది స్నేహ. మెల్లగా ఆవలిస్తూ బెడ్పై నుండి లేచిన ఆమె, ఏంటో 2 రోజుల నుంచి విపరీతంగా నిద్రపోతున్నాను. చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ మధ్య ఎప్పుడు ఇలా అనిపించలేదు. అక్షయ్ దగ్గరున్నప్పుడు ఎంత సెక్యూర్గా ఫీల్ అయ్యానో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఇదంతా నా భ్రమేనా? ఎవరో వెంటాడుతున్నట్లు, నాతో ఎవరో ఉన్నట్లు, అనుక్షణం నన్ను ఎవరో కనిపెడుతున్నట్లు నాకెందుకు అనిపిస్తుంది అని అనుకున్న స్నేహం బెడ్షీట్ మడత పెట్టబోతుండగా అందులో నుండి వచ్చిన ఒక స్మెల్ స్నేహను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ స్మెల్ ఆమెకు బాగా తెలుసు. అది అక్షయ్ తన కోసం మాత్రమే స్పెషల్గా ఇంపోర్ట్ చేసుకుని పర్ఫ్యూమ్ సువాసన. ఆమె దాన్ని అంత ఈజీగా మర్చిపోలేదు. దాంతో స్నేహ ఆలోచిస్తూ, అక్షయ్ పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడెందుకు వస్తోంది? ఒకవేళ ఇది కూడా నా భ్రమేనా? లేక నేను అక్షయ్ను మిస్ అవ్వడం వల్ల నాకు ఇలా అనిపిస్తోందా అనుకుంటూ చాలాసేపటి వరకు ఆ బెడ్షీట్ను శరీరానికి ఆనించుకొని ఆ స్మెల్ను ఆస్వాదించింది. కానీ సడన్గా అక్షయ్ తన కోసం వచ్చాడేమోనని అనుమానం ఆమె మనసులో మొదలైంది. దాంతో ఆమె ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయింది. వెంటనే కంగారుగా లేచి బయటకు వచ్చి ఆ ఇల్లంతా తిరిగి చూసింది. మరోవైపు ఇది అభయ్ ఇల్లు. తాను ఇక్కడ ఉన్నట్లు అక్షయ్కి తెలిసే అవకాశం లేదు అని అనుకుంటూ ఉంది. అయినా ఎందుకో ఆమె మనస్సు శాంతించలేదు. కాసేపటి వరకు ఇల్లంతా వెతికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో స్నేహ తిరిగి గదిలోకి వెళ్ళింది. నెమ్మదిగా ఫ్రెష్ అయింది. అయినా ఆమె మనసులో నుండి అక్షయ్ ఆలోచనలు బయటకు పోలేదు. ఇంతలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడికి వచ్చాడు విజయ్. రోజులాగే డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ పెట్టి అతను వెళ్ళిపోతుండగా స్నేహ వెంటనే అతన్ని ఆపుతూ, విజయ్, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని అంది. విజయ్ అక్కడే ఆగి, చెప్పండి మేడం అని అన్నాడు. అప్పుడు స్నేహ కొంచెం సంకోచిస్తూ, ఈ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడిగింది. ఆ ప్రశ్నకు విజయ్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఎందుకు మేడం, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. ఏం లేదు, ఈ ఇల్లు ఎంత సేఫ్టీగా ఉందో చూడాలని అనుకుంటున్నాను, ప్రాబ్లం ఏం లేదు అని విజయ్కి అనుమానం రాకుండా కూల్గా చెప్పడానికి ట్రై చేసింది. అప్పుడు విజయ్ నవ్వి, మేడం, ఇది అభయ్ గారి ఇల్లు అని మీరు మర్చిపోయారా? ఇక్కడ సేఫ్టీ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు అని అన్నాడు. దాంతో స్నేహ ఆలోచిస్తూ, నిజమే, ఇది అభయ్ ఇల్లు అని తెలిస్తే అక్షయ్ కూడా లోపలికి రావడానికి ఇష్టపడడు. ఒకవేళ నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంది. కానీ గదిలో వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్ ఆమెను మళ్ళీ ఆలోచించేలా చేసింది. ఖచ్చితంగా ఏదో జరిగిందని అనుకుంటూ వెంటనే విజయ్తో, నువ్వు చెప్పింది నిజమే విజయ్, కానీ నేను ఒకసారి సెక్యూరిటీని చెక్ చేయాలనుకుంటున్నాను అని అడిగింది. ఆమె మాటలు విజయ్కి కొంచెం అయోమయాన్ని కలిగించాయి.
అయినా ఆమెకు ఎదురు చెప్పలేక, సరే మేడం, మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, నేను తర్వాత మిమ్మల్ని సీసీ కెమెరా ఉన్న రూమ్కి తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ ఆమె ఎక్సైటింగ్గా ఉండడంతో, నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత చేస్తాను విజయ్, మనం ముందు మానిటరింగ్ రూమ్కి వెళ్దాం అని అంది. విజయ్ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. అయినా సరే రండి మేడం అంటూ అవుట్ హౌస్కి దగ్గరలో ఉన్న మానిటరింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే గదిలో ఓ వ్యక్తి ఉన్నాడు. విజయ్ ముందుగా వెళ్ళి అతనితో ఏదో మాట్లాడి స్నేహను ఆ కంప్యూటర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి లేచి, మేడం, మీకు చెక్ చేయడం వచ్చు కదా అని అడిగాడు. నేను చూసుకుంటాను అని చెప్పింది స్నేహ. దాంతో విజయ్తో పాటు అతను కూడా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆ గదిలో స్నేహ మాత్రమే ఉండడంతో ఆమె వెంటనే నైట్ ఫుటేజ్ని ఆన్ చేసింది. మెల్లగా ఆమెకు గుండెల్లో ఏదో భయం మొదలైంది. ఒకవేళ నా అనుమానమే నిజమయ్యి అక్షయ్ ఇక్కడికి వచ్చి ఉంటే నేనేం చేయాలి అని అనుకుంది. మానిటరింగ్లో క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆమెకు భయం పెరుగుతూనే ఉంది. కానీ విచిత్రంగా ఎంతసేపు చూసినా ఆమెకు అనుమానించే విధంగా ఏమీ కనిపించలేదు. అన్ని యాంగిల్స్లో ఉన్న సర్వేలెన్స్ కెమెరాలను చెక్ చేసింది. చాలాసేపు చూసిన తర్వాత కూడా స్నేహకు ఎలాంటి క్లూ దొరకపోవడంతో, నిజంగా ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది, నేనే ఏదో ఊహించుకున్నట్లున్నాను అని అనుకొని ప్రశాంతంగా బయటకు వచ్చింది. అప్పటిదాకా ఆమె కోసం బయటే వెయిట్ చేస్తున్న విజయ్, ఏంటి మేడం, ఏదైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. లేదు, ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఇక నువ్వు వెళ్ళు అని విజయ్తో చెప్పి ఆమె కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళింది. నిజానికి స్నేహ తాను చూస్తున్న మానిటర్లో టైంను సరిగ్గా గమనించి ఉంటే ఫుటేజ్లో ఇంటి ముందు భాగంలో కొన్ని యాంగిల్స్ కవర్ అవ్వడం లేదని అబ్జర్వ్ చేసి ఉండేది. త్రిపాఠి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో డార్క్నెట్కి సంబంధించిన వ్యక్తులు కొన్ని కెమెరా యాంగిల్స్ను సీక్రెట్గా మార్చేశారు. అందుకే అక్షయ్ లోపలికి రావడం, బయటికి వెళ్ళడం రికార్డ్ అవ్వలేదు. ధాత్రి ఇంట్లో, ఏంటి, స్నేహ కోసం మనం పంపించిన మనుషులు కనిపించడం లేదా అని అరుస్తూ హఠాత్తుగా చైర్లో నుంచి లేచి నిలబడి షాక్ అవుతున్నట్లుగా అడిగింది ధాత్రి. స్టడీ రూమ్లో ఆమె ఎదురుగా ఒక అసిస్టెంట్ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ధాత్రి ప్రశ్నకు అతను భయపడుతూనే అవునంటూ తలూపాడు. అలా ఎలా జరుగుతుంది, హఠాత్తుగా వాళ్ళు ఎలా మాయమైపోతారు, ఇట్స్ ఇంపాసిబుల్ అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ధాత్రి. ఆమె మెదడు మొత్తం ఖాళీగా ఉన్నట్లు అనిపించింది. తెలియకుండా ఏదో చిన్న భయం మొదలైంది. ఇంతలో ఎదురుగా ఉన్న అసిస్టెంట్ నెమ్మదిగా, నేను చెప్పేది నిజమే మేడం, వాళ్ళు కనిపించడం లేదు అని మళ్ళీ చెప్పాడు అసిస్టెంట్. వాళ్ళు హఠాత్తుగా మాయమవడం గురించి ఆలోచిస్తే అసిస్టెంట్కి ఇంకా అనేక అనుమానాలు కలిగాయి. దాంతో అతను మళ్ళీ మాట్లాడుతూ, నాకు మన వాళ్ళు చనిపోయారేమోనని అనుమానంగా కూడా ఉంది మేడం, కానీ ఇంతవరకు వాళ్ళ డెడ్ బాడీస్ కూడా కనిపించలేదు అని చెప్పాడు. ఆ మాట విన్న ధాత్రి కోపంగా తన టేబుల్పై ఉన్న కాఫీ కప్పును విసిరి కింద కొట్టి, వేస్ట్ ఫెలోస్, అనవసరంగా వాళ్ళపై చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను, కానీ ఒక్కడు కూడా పనికి రాకుండా పోయాడు అని అంటూ టేబుల్పై ఉన్న వస్తువులను ఆవేశంతో కిందకు నెట్టింది. ఆమె కోపాన్ని చూసి అసిస్టెంట్ ఒక్క మాట కూడా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. దాంతో కాసేపటి తర్వాత ధాత్రి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అసలు వాళ్ళు ఎవరికైనా దొరికిపోయారా లేక చచ్చిపోయారా, ఒకవేళ వాళ్ళని ఎవరైనా పట్టుకొని ఉంటే ఆ పని ఎవరు చేసి ఉంటారు అని అంది. అప్పటికే ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. దాంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మళ్ళీ కోప్పడుతుందని అనుకున్న అసిస్టెంట్ మెల్లగా మాట్లాడుతూ, మేడం, అదంతా అభయ్కి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఇదంతా అభయ్ గారు చేసి ఉంటారని మేము అనుమానిస్తున్నాం, కానీ మన దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అక్కడ అక్షయ్కి సంబంధించిన మనుషుల్ని కూడా కొంతమందిని మన వాళ్ళు చూశారు అని చెప్పాడు. ఆ మాట వినగానే ధాత్రి స్టన్ అయినట్లుగా నోరు తెరిచింది. ఏంటి, అక్షయ్ మనుషులా? అంటే స్నేహ ఎక్కడ ఉందో అక్షయ్కి తెలుసా? అలాగే ఇదంతా చేసింది నేనే అని అక్షయ్ కనిపెట్టాడా? నా మనుషుల్ని కూడా అతనే మాయం చేశాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆమె మనసులో మొదలయ్యాయి. షాక్, భయం, అనుమానం అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఆమె మనసును తొలిచేయడంతో ధాత్రి తన ఒంట్లోని శక్తినంతా కోల్పోయినట్లు
మళ్ళీ కుర్చీలో కూలబడింది. ప్రస్తుతం ఆమె మెదడు ఆలోచించడానికి ఇష్టపడనట్లు ఖాళీగా ఉంది. కోపంగా తన వైపు చూస్తున్న అక్షయ్ ముఖమే ఆమె కళ్ళ ముందు కనపడుతోంది. దాంతో ఆమె వెన్నులో నుండి వణుకు పుడుతోంది. నిజంగా తన మనుషుల్ని అక్షయ్ పట్టుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా ఆమెకు వీలు కావడం లేదు. దాంతో ఆమె నెమ్మదిగా తేరుకుంటూ, వెంటనే అక్కడి నుండి మిగిలిన మన వాళ్ళందరినీ వెనక్కి రమ్మని చెప్పండి. అక్షయ్కు ఒక్క విషయం కూడా తెలియడానికి వీల్లేదు, అర్థమైందా అంటూ అసిస్టెంట్కి ఆర్డర్ వేసింది ధాత్రి. సరే మేడం అని చెప్పి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ధాత్రి తన బుర్రకు పదును పెట్టింది. ఈ ఓటమిని అంగీకరించడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఒకవేళ నిజంగా నా మనుషుల్ని చంపింది అభయ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ అది అక్షయ్ అయితే విషయం అంత ఈజీగా ఉండదు. కానీ అక్షయ్కి విషయం తెలిసి ఉంటే అతను ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాడు? కాబట్టి అక్షయ్ ఇంకా నా దగ్గరికి రాలేదంటే అతనికి ఏమీ తెలిసి ఉండదు అని అనుకుంది. ఆ ఆలోచనతో ఆమె మనసు కొంచెం శాంతపడింది. దాంతో ఆమె తర్వాత చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు వీటన్నిటి గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చోలేను. అక్షయ్కి నిజం తెలిసేలోగా నేను అతని భార్యగా మారిపోవాలి. ఆ తర్వాత నిజం తెలిసినా అక్షయ్ తన భార్యగా ఉన్న నన్ను చంపడానికి వెనకాడతాడు. కాబట్టి నేనిప్పుడు ముందు చేయాల్సిన పని అక్షయ్ని పెళ్లి చేసుకోవడం. ఎస్, ఇదే ఈ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అనుకుంది. అక్షయ్తో పెళ్లి త్వరగా జరగడం కోసం ధాత్రి ఏం చేయబోతోంది? తనకు తెలియకుండా రోజు తనకు దగ్గరవుతున్న అక్షయ్ను స్నేహ కనిపెడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.